ఫ్రెండ్స్ వచ్చేసింది మన పరోటా తినేద్దాం. పొద్దున్నుంచి ఏం తినలేదండి. 3 అరటిపళ్ళు తిన్నాను, ఇంకా టీలు తాగుతూ వచ్చాను కదా, 2-3 బిస్కెట్లు తిన్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ పుచ్చకాయలు పెట్టి కూర్చున్నాడు అన్న. ఎక్కడే అన్న పుచ్చకాయలు? మదనపల్లి సైడ్. బాగుంటాయా టేస్ట్? బాగుంటుంది. ఎట్లా కాయ? కేజీ 30 రూపాయలు. కేజీ 30. ఒక చిన్నది ఇవ్వు నాకు. ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవీల్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్నానండి. అనంతపురం బిస్కెట్లు వేసుకొని వెళ్తున్నాను. అయితే నేను బండి మారుతున్నా అని చెప్పాను కదా, ఇంకా మా కంపెనీకి బళ్ళు రావటం కొత్తవి లేట్ అవుతుంది, ఇంకా అందుకని చెప్పేసి ఈ బండి మీద నేను కంటిన్యూ అవుతున్నాను. బండికి చిన్న చిన్న అద్దాలు, ఇంకా బ్యాటరీ, వాటర్, చిన్న చిన్న పనులు ఉంటే చేయించుకొని ఇప్పుడు బయలుదేరాను. లోడ్ అయిపోయింది. ప్రజెంట్ నేను మంగళగిరిలో ఉన్నాను, మంగళగిరి బైపాస్లో ఉన్నాను. ఈ అద్దం ఒకటి వేయించాయండి, పైన డోర్కి ఉంది కదా మార్జిన్ మెలుగు. ఇది కంపల్సరీ మన డ్రైవర్ అన్నాలు కంపల్సరీ ఈ అద్దాలు వేయించుకోండి. ఎందుకంటే మనం ఏదన్నా సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు కారు వాళ్ళు ఇట్లా పెడతారు, ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పెడతారు. ఏంటంటే మనకన్నా ముందు వెళ్ళిపోవాలి, మనకు కనబడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పెడతారు. ఏంటంటే మనకి ఇది బ్లైండ్ స్పాట్, ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకు కనిపించదు. ఈ అద్దం ఉన్నప్పుడు కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ అద్దం కంపల్సరీ వేయించుకోండి. ఇది రైట్ సైడ్ ఉన్నది, ఇది లెఫ్ట్ సైడ్కి మార్చుకొని రైట్ సైడ్ కొత్త అద్దం వేయించాను. ఈ రైట్ సైడ్ కొత్త అద్దం వేయించాను, చూడండి కొత్త అద్దం వేయించాను. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేయించాను. ఆ టైర్ పంచర్ అయింది, పంచర్ అవ్వలేదండి, ట్యూబ్ లేకుండి అది గాలి తగ్గిపోయింది. అది ఒకటి ట్యూబ్ మార్చుకొని బయలుదేరాను. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేను టిఫిన్ చేస్తా కాగాను దీక్షిత రెస్టారెంట్ అంట. అయితే చిలకలూరిపేట నుంచి నేను రైట్కి వచ్చాను. చిలకలూరిపేట బైపాస్ నుంచి రైట్కి వచ్చేసాను. ఇక్కడ డబల్ రోడ్డు తగులుతుంది, ఇక్కడ నుంచి బైపాస్ ఉండదు. ఫ్రెండ్స్ అన్న పేరు రాములు అంటండి, రాములు నాయక్ అంట. అన్నది దోస్తు బండి, అశోక్ లేలాండ్ దోస్తు. కొబ్బరి బొండా తీసుకెళ్తున్నారు లోడు. ఇట్లా ఎంతోమంది మనకి కలుస్తారండి, మీకు పరిచయం చేస్తాను, వీడియోని కంటిన్యూగా చూడండి. అన్న ఓనర్ కమ్ డ్రైవరా మీరు? ఓనర్ కమ్ డ్రైవరా? ఎంత ఎర్న్ చేస్తారు నెలకి? నెలకి ఎంత ఉందన్న? మామూలుగా వచ్చేసి ఒక 40,000 మధ్యలో. 40,000 ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పోటాపోటీగా ఎర్న్ చేస్తున్నారు. ఓకే, మంచిదన్న. అన్న ఎక్కడి నుంచి వేసుకొస్తున్నారు కొబ్బరి? రాజమండ్రి టు వినకొండ అన్న. రాజమండ్రి నుంచి వినకొండ. ఎంత ఉంటుంది కిరాయి? కిరాయి వచ్చేసి 16,000 అన్న. 16,000. ఓకే, టోల్ గేట్లు ఎంత పోతాయి? టోల్ గేట్లు ఒక 600 పోతాయి. 600 పోతాయి. టోల్ గేట్ ఒక 600 పోతాయి. మన డీజిల్ ఒక 5,000 పోతాయి. ఏమన్నా 10,000 మిగులుతాయి. 10,000 మిగులుతాయి. మన ఖర్చులు అయిపోను. మన ఖర్చులు అన్ని పోను ఒక 8,000 ఆ మధ్యలో మిగులుతాయి. అంటే రోజుకో ట్రిప్ పడుతుంది. రోజుకో ట్రిప్ పడుతుంది. రోజు. ఫ్రెండ్స్ నేను టిఫిన్ చేశాను. టిఫిన్ చాలా బాగుంది, పరోటా. అట్లాగే టీ కూడా తాగేద్దాం. ఎంత అన్న టీ? 10 రూపీస్. 10 రూపాయలంట టీ. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న సెంటర్ లాగా ఉంది. రైట్ సైడ్ పెట్రోల్ పంప్ ఉంది, లెఫ్ట్ సైడు మనకి లెఫ్ట్ రైట్, అట్లాగే లెఫ్ట్ రైట్ హోటల్స్ ఉన్నాయి. స్టోన్స్ వెళ్తున్నాయి చూడండి ఈ ట్రైలర్లో. ఈ ట్రైలర్ కూడా స్టోన్స్ వేసుకొస్తుందండి, ఎంటీ వెళ్తుంది. ఈ ట్రైల్ కూడా చూడండి పెద్ద రాయి వెళ్తున్నారు. ఇంకా చిన్నగా లాగిచ్చేద్దామండి. ఫ్రెండ్స్ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్లీపింగ్ బ్యాగ్ ఉంటుందండి, ఆ స్లీపింగ్ బ్యాగ్ తెచ్చుకుంటూ మర్చిపోయాను. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, 1000 రూపీస్ ఉంటుంది. ఇది చక్కగా దుప్పట్లాగా ఉపయోగపడుతుంది, అలాగే దిండులాగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూపించాను కదా. ఆ స్లీపింగ్ బ్యాగ్ మర్చిపోయాను నేను. ఫ్రెండ్స్ ఈ బైక్ చూడండి, మనకి ముందు వెళుతుంది కదా బైక్, ఆ బైక్కి టెయిల్ ల్యాంప్ ఉంటుందండి. టెయిల్ ల్యాంపు ఎలగట్లేదు చూడండి. బల్బు ఖరీదు ఎంత? 20 రూపాయలు, 10 రూపాయలు అట్లా ఉంటుంది. ఆ టెయిల్ ల్యాంపు వేయించుకోవటం వల్ల మనకి బ్యాక్ సైడు వచ్చే వాహనాలకి అర్థం అవుతుంది, ఇక్కడ బైక్ వెళ్తుంది అని చెప్పేసి అర్థం అవుతుంది. ఆ టెయిల్ ల్యాంప్ లేకపోయేసరికి చూడండి అసలు ఏం కనబట్టలేదు కదా.
clouds and see the sun. Side by side our fears are done. All the good times just ఫ్రెండ్స్, ఇంకా మనం జర్నీ చేయాల్సింది 300 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు టైం చూస్తే 11 అవుతుంది. ఇక్కడ టీ స్టాల్ ఉందండి. ఇంతకుముందు నేను మనకి దూరంగా కనబడుతుంది కదా, అది టోల్ ప్లాజా దాటి వచ్చాను. ఇట్లాగే టర్న్ చేస్తున్నా చూడండి, ఇక్కడ టీ స్టాల్ ఉంది. టీ తాగేసి బయలుదేరదాం. ఫ్రెండ్స్, రైట్ సైడ్ చూడండి సంగం డైరీ పార్లర్ ఉంది. ఇదేంటంటే మిల్క్ చిల్లింగ్ స్టేషన్. వీళ్ళకి కూడా నిద్రాహారాలు ఉండవు, ఇంకా డే అండ్ నైట్ పనిచేస్తూనే ఉంటారు. చూడండి, ఇప్పుడు కూడా క్యాన్లు నీట్గా చేసి లోడ్ చేస్తున్నారు. ఒక టీ తాగేద్దాం, వెళ్ళిపోయి టీ తాగి బయలుదేరదాం. ఇట్లా టీ స్టాల్స్ ఉంటే మనకి నిద్ర అనేది రాదు. అన్నా ఒక టీ పోయి. ఫ్రెష్గా మొహం కడుక్కున్నాను, టీ తీసుకున్నాను, తాగేద్దాం. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా బండి అనేది ఆగిపోయానండి. చాలా వరకు తగ్గించేసాను, అసలు బండికి వెళ్తలేదు. 1 year దాటిపోతుంది. అయినా కానీ లాంగ్ నాకు 2011 నుంచి బండి అలవాటు కాబట్టి, వ్యాన్లు అలవాటు కాబట్టి ఇంకా నాకు అలవాటు అయిపోయింది. కొత్తగా ఏమి ఉండదు. నైట్ టైం కూడా టీ ఇస్తున్నారు, క్వాలిటీ ఉంది. టీ కూడా ఏం క్వాలిటీ తగ్గలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మన డ్రైవర్ ఒక అన్న ఉన్నాడు, ఆయన్ని పరిచయం చేస్తాను. అన్న, మీ పేరు చెప్పండి. గనీ భాష. గనీ భాష, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప నుంచి. ఏం వేసుకెళ్తున్నారు? ట్రాన్స్ఫార్మర్స్ వేసుకెళ్తున్నారు. విజయవాడకా? విజయవాడ. ఎంత సంపాదిస్తారు మీరు? ఓనర్ డ్రైవరా లేదంటే డ్రైవరా? మామూలు డ్రైవర్, డైలీ పోతాను. అదే ఓనర్ డ్రైవర్, మామూలు డ్రైవర్. ఎంత సంపాదిస్తారు నెలకి? 15,000 20,000 లోపల. 15,000-20,000 సంపాదిస్తారు. హ్యాపీనా? హ్యాపీనా? ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారో బాబు అనుకుంటున్నారా? ఫీల్డ్ అంత బరువు ఉంది ఇప్పుడు, అంతకుముందు హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు అంత బరువు ఉంది ఫీల్డ్. లోడింగ్ తక్కువ ఉంది. ఇబ్బందిగా ఉంది కొంచెం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఫీల్డ్లో? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను 94 నుంచి. 94 నుంచి చేస్తున్నారు. 94 నుంచి. ఓకే, కంగ్రాట్స్ అన్న. చక్కగా చేసుకోండి. మా ఛానల్ తరఫున, మా సబ్స్క్రైబర్స్ తరఫున మీకు కంగ్రాట్స్. యూట్యూబర్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైము 1:23 అవుతుంది. ఇంకా మనం వెళ్ళాల్సిన కిలోమీటర్స్ వచ్చి 225 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ ఫారెస్ట్ ఏరియా బిట్ కూడా పెడతాను, చూడండి ఎట్లా ఉందో. అయితే ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఉండేది, ఇప్పుడు డబల్ రోడ్ చేశారంట. చూడండి ఎట్లా ఉందో, నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గిద్దలూరుకి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నాము. ఇక్కడ బోర్ వాటరు మీద ఆధారపడి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆ బోర్ వాటర్ కూడా 1000 అడుగులు కిందకి వెళ్ళాలంటండి. లోతు 1000 అడుగులు వెళ్ళాలంట. వెళ్ళినా కూడా వాటర్ పడుతుంది అన్న గ్యారంటీ లేదు. 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఇప్పుడు బాబాయ్ అదే చెప్తున్నాడు, 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. వర్షాధార పంటలంట ఇక్కడ ఎక్కువగా. దోస్తులు, పచ్చివి తినండి, ఎక్కువ పచ్చివి తింటే మంచిది మన శరీరానికి. నేను అరటిపళ్ళు తీసుకున్నా, 4 పళ్ళు తీసుకున్నా, ఒక్కొక్కటి 5 రూపాయలు అంట, 20 రూపీస్. ఫ్రెండ్స్, నేను అనంతపురం వచ్చేసాను. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపుకోమని చెప్పారు. రవి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర మనకి రైట్ సైడ్ ఉంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. నేను గత 5 సంవత్సరాలు ఇంకా దాటిందండి ఈ రూట్కి వచ్చి. అందుకనే ఇంకా అడుగుతూ వచ్చాను, ఎందుకంటే దారి తప్పకూడదని చెప్పేసి అడుగుతూ వచ్చాను. ఫ్రెండ్స్, మన బండి అన్లోడ్ అవుతుంది. ఇంకా అన్లోడ్ చేసుకొని బెంగళూరు అయితే వెళ్ళిపోదాం. 200 కిలోమీటర్లు వెళ్ళాలి. బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ నుంచి లోడ్ ఎత్తుకొని విజయవాడ వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ అన్లోడ్ అయిపోయింది బండి, ఇక్కడే పెట్టుకోమన్నారు బైపాస్లో. ఇక్కడ దగ్గరలో ఏమన్నా లోడ్ వస్తే పర్లేదు, లేదంటే బెంగళూరు వెళ్ళిపోతుంది కానీ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ తిందామని చెప్పేసి చూసేయండి, ఇక్కడ ఏం లేవు. చూడండి ఇక్కడ కాఫీ హోటల్ ఇది, ఒక టీనో కాఫీనో తాగాలి ఇంకా ఇక్కడ తాగితే. అది హోటల్ ఏమని చెప్పేసి వెళ్ళి చూశాను. బెంగళూరు బైపాస్లో ఉన్నాం ఇప్పుడు, హైదరాబాద్ టు బెంగళూరు బైపాస్లో ఉన్నాం. ఎందుకు వచ్చిందిరా నాయన బైకులో, కింద పడాను మీద పడాను. అరే చూడండి ఎట్లా కట్ చేశాడు, ఉపయోగం లేదు, ఆపోజిట్ పెట్టేస్తాడు వెళ్ళిపోయి. ఇట్లా ఉంటారండి వాళ్ళు. ఏంటంటే ఇంకా అబ్బా ఇది కూడా క్లోజ్ ఉంది, చూశారు కదా క్లోజ్ ఉంది. మన ఇంటి రుచిదంట శిరీష టిఫిన్స్, అది కూడా క్లోజ్ ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఉన్న దగ్గర ఏదో ఒకటి తినేసి కాసేపు పడుకుంటే ప్రాణం తేలిక అవుద్ది. 500 కిలోమీటర్లు బాధకు వచ్చాం కదా. చిన్న ట్రాక్టరు. హాయ్ బాబాయ్. మనకి ఆంధ్ర భోజనం దొరకాలంటే దొరకదండి. ఉన్న దాంట్లో కడుపు నింపుకోవడం చేసేది లేదు. ఇక్కడ ఉంది బిర్యానీ ఉందనుకుంటా, అడుగుదాం. అన్న ఏముంది తింటాకి? రైస్ లేదా? వైట్ రైస్ లేదంటండి. ఇంకేలాగా బారికి ఉన్నాయి చూడండి, బారికి ఉన్నాయి షాపులు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది రాయల్ డాబా అంట. స్పెషల్ ప్రతి ఆదివారం మరియు మంగళవారం నాటుకోడి ముద్ద స్పెషల్ అంట ఇక్కడ. చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతుందో. అన్నా ఏముందన్నా తింటాకి? చపాతీ, పరోటా, కుస్కా, బిర్యానీ, ఎగ్ రైస్, జీరా రైస్, టమాటో రైస్, భోజనం. బిర్యానీ ఎంత? బిర్యానీ సార్ 150 సార్. 150. ఇది పరోటా? పరోటా సార్ 60 రూపాయలు సార్ ప్లేట్. ఓ పరోటా ఒకటి తింటాకి. పరోటా చెప్పానండి. ఇంకా ఎప్పుడు బిర్యానీ తింటే వేడి చేసేస్తుంది, అందుకని చెప్పేసి బిర్యానీ జోలికి వెళ్ళలేదు. పరోటా చెప్పాను. మనకి భోజనం ఉన్నప్పుడు భోజనం చేసేద్దాం. ఫ్రెండ్స్ వచ్చేసింది మన పరోటా, తినేద్దాం. పొద్దున్నుంచి ఏం తినలేదండి. 3 అరటిపళ్ళు తిన్నాను, ఇంకా టీలు తాగుతూ వచ్చాను కదా, 2-3 బిస్కెట్లు తిన్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబేజీ కూర ఇచ్చారు, పప్పు కూర ఇచ్చారు, రెండు కూడా బాగుంది. ఆనియన్ పీసెస్ ఇచ్చారు, బాగుంది. ఫ్రెండ్స్ నేను పరోటా ఇస్తాను, పట్లో కొంచెం ఇప్పుడు నిదానంగా ఉంది బండి. కొంచెం ఎదరికెళ్తే పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి, అక్కడ ఎన్నో 2-3 పుచ్చకాయ ముక్కలు తినేసి ఇంకా బండి దగ్గరికి వెళ్ళిపోయి కామ్గా పడుకుంటామే. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ పుచ్చకాయలు పెట్టి కూర్చున్నాడు అన్న. ఎక్కడే అన్న పుచ్చకాయలు? మదనపల్లి సైడ్. బాగుంటాయా టేస్ట్? బాగుంటుంది. ఎట్లా కాయ? కేజీ 30 రూపాయలు. కేజీ 30. ఒక చిన్నది ఇవ్వు నాకు. ఓ మాదిరిది తీసుకుందామండి, ఎక్కువ పెద్దది తీసుకున్నా కానీ సేల్ అవుతుంది, మళ్ళీ పాడైపోతుంది కదా. ఓకే రౌండ్గా బాగుంది. మచ్చ ఉండాలి మన కాయ తీసుకునేప్పుడు. ఇక్కడ మచ్చ చూస్తున్నాం కదా, ఆ మచ్చ ఉండాలి. మచ్చ ఉంటే అది ఉండాలండి. 3 కేజీలు 200 గ్రాములు. 3 కేజీలు ఎంత? కేజీ అని చెప్పావు? 30 రూపాయలు. కేజీ 30. చూసి అన్నా ఒకటే రేటు 90 రూపాయలు ఇవ్వాలి. 300 గ్రాములు.
ఫ్రీ. 90 రూపాయలు అంటండి కాయ ఇది. ఏమన్నా రేట్ చెప్పాను ఇంకా రేటు చెప్పేది ఉండదన్న, రేట్లో ఉన్న తేడా ఉండదు. ఫ్రెండ్స్ పుచ్చకాయ కోసాను, ఎట్లా ఉందో చూద్దాం. ఇట్లా రూపం అయితే ఎర్రగా చక్కగా బాగుంది చూడండి, ఎర్రగా చక్కగా బాగుంది. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో, టేస్ట్ చేసి చూద్దామండి ఎట్లా ఉందో. నాట్ బ్యాడ్, బాగుంది. నేను బాగోదేమో అనుకున్నాను, సూపర్ ఉంది. ఫ్రెండ్స్ మనం దూరంగా చూస్తున్నాం కదా, ఈ ఫ్యాక్టరీ అంతా కూడా కియా ఫ్యాక్టరీ. కియా కార్లు తయారవుతాయి కదా, ఈ కార్లు తయారయ్యే ఫ్యాక్టరీ. కంటైనర్స్ వెళ్తున్నాయి చూడండి, కార్లు వేసుకెళ్ళే కంటైనర్స్ వెళ్తున్నాయి. డే టైం అయితే మీకు విజిబిలిటీ బాగుండేది, దూరంగా కనబడుతుంది కియా అని. Cherries bright. You and I, we got it. We don't need no more. కాఫీ బాగుందండి, టేస్ట్ ఉంది, చక్కగా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. ఫైనల్గా బెంగళూరు వచ్చేసాను. బెంగళూరు బొమ్మసంద్రలో ఉన్నాను, పార్కింగ్లో పెట్టుకున్నాను. అయితే నైట్ వచ్చాను ఇక్కడికి, ఇంకా హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేచాను. ఇంకా వెళ్ళి ఏదన్నా తినేసి వద్దాం. ఈ పార్కింగ్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. అసలు క్లీనింగ్ లేదు, చెత్తగా ఉంది చూడండి. బళ్ళ దగ్గర ఎక్కడ చూసినా కానీ అసలు క్లీనింగ్ అనేది లేదు, అంత చెత్త కింద ఉంది. తుక్కు ఎక్కడ తుక్కు అక్కడే ఉంది, క్లీన్ చేస్తే ఇట్లా ఉండదు. ఇంకెళ్ళిపోయి టిఫిన్ చేసి వద్దాం. చూడండి అసలు ఎక్కడ తుక్కు అక్కడే ఉంది, క్లీనింగ్ లేదు. బాత్రూమ్స్ ఉన్నాయి కానీ వాటర్ లేదు. బెంగళూరులో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు 1200 అడుగులు, 2000 అడుగులు ఇంకా పైన వెళ్ళినా కూడా వీళ్ళకి వాటర్ పడతాయన్న గ్యారంటీ లేదు. లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, 3 లక్షలు అట్లా ఖర్చు అవుతుంది, 4 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ వాటర్ పడతాయన్న గ్యారంటీ లేదు. వాటర్ పడితే అదృష్టవంతులు, ఆ వాటర్ అమ్ముకొని బతికేయచ్చు, చక్కగా లైఫ్ సెటిల్ అయిపోద్ది. నేను 2013లో తిరిగినప్పుడు ఒక ట్యాంకర్ వచ్చి 400-500 రూపాయలకి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు పోయించుకునేవాళ్ళు. వాళ్ళు ఒక సంపులాగా కట్టేసుకొని పెద్దది, దాంట్లో డంప్ చేసేసి వాటర్ అంతా కూడా ఆ వాటర్ని మోటార్ పెట్టి లిఫ్ట్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వాటర్ లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. అక్కడ కనబడుతున్నాయి కదా అవే టాయిలెట్స్. చక్కగా బళ్ళ సందుల్లో నుంచి అట్లా తుడుచుకుంటూ వచ్చేయచ్చు, కానీ చాలా రోజుల నుంచి తొడవట్లేదు. చూశారు కదా ఎక్కడ దుక్కు అక్కడే ఉంది, వాటర్ లేదు, వాటర్ రాలేదు, మరి ఎప్పుడు వస్తుందో కానీ వాటరు చాలా బాగాలేదు. లోపల ట్యాంక్ కూడా బాగలేదు, లేదు. వాటర్ పని ఫ్రెండ్స్. ఇంకా బైపాస్కి వచ్చేసాను. మన పార్కింగ్ ఇది, లారీలు ట్రక్స్ ఆగి ఉన్నాయి కదా ఇక్కడ. స్టాండ్ తీయకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ట్రాఫిక్ అయితే ఘోరమైన ట్రాఫిక్ అండి. నేను 12ంటికి వచ్చాను ఇక్కడికి, 12 టైంలో కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంది. నేను సిటీలోంచి వచ్చేసాను, మనకి నో ఎంట్రీ ఉండదు కదా. చూడండి ఇప్పుడు టైము 10:22 అవుతుంది. ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో. కార్లు వాళ్ళు అయితే దారుణంగా వెళ్తున్నారండి, ముందుకు వచ్చి కట్టుకోడుతున్నారు. బైకులు కానీ కార్లు కానీ విపరీతంగా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తుంది కదా ఇది వాటర్ ట్యాంకర్, చూడండి వాటర్ ట్యాంకర్ అది. మీరు మిల్క్ అనుకోవద్దు, మనకి మిల్కే ఎక్కువగా సప్లై అవుతూ ఉంటుంది ఇక్కడ, అట్లా కాదు, వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి జామకాయలు ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి, బొప్పాయి, పుచ్చ ఉంది, చాలా వెరైటీస్ పెట్టుకున్నారు. కిస్మిస్ ఉంది, బ్లాక్ ఉంది, ఆరెంజ్ ఉంది, తీసుకుందాం వెళ్ళేప్పుడు. కివీ కూడా ఉంది.
శ్రీనిధి జ్యూస్ అండ్ చాట్స్ అంట. శ్రీనిధి జ్యూస్ అండ్ చాట్స్. ఇది ఇంకా కన్నడలో ఉంది కదా, అది మనకి అర్థం కాదు. మీకు ఏదైనా అర్థం కాకపోతే గూగుల్ చేయండి. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక ఫోటో తీస్తే మీరు మీకు కావాల్సిన భాషలోకి అది మీకు కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఓకేనా? టోకెన్ తీసుకోవాలి. వీళ్ళందరికీ తెలుగు తెలుస్తుందండి, కాకపోతే ఏంటంటే చాలామంది మాట్లాడరు. ಚಟ್ನಿ ಹೇಗೆ ಮಾಡ್ತಾರೆ? ಇಡ್ಲಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವರು ಕ್ಲೀನಾಗಿ ಎತ್ಕೊಳ್ಳಿ. తెలుగు తెలుసా? తెలుగు ಅಂತ తెలుగు కన్నడ తెలుగు తెలియదంటండి. ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీ. నేను ప్లెయిన్ ఇడ్లీ తీసుకుంటున్నాను అండి. ఫ్రూట్స్ ఏమైనా పట్టుకెళ్దాం. ఇది అడిగాను నేను, ఇది అంటే ఈరోజు ఆదివారం కదా, హోటల్ ఉంటుందా లేదా అని చెప్పేసి అడిగాను. అడిగితే ఉంటుంది, ఇక మొత్తం రోజు మొత్తం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సాంబార్ వేసేస్తున్నారు. ఫుల్ డే వర్క్ అయిదా? మొత్తం రోజు మొత్తం ఉంటుంది. పెట్టేసాం. స్కూల్స్ ఇట్లా ఉంటాయి, ఇంకా మనకి హోటల్ లాగా ఇవ్వరు, మనం తీసుకొని తినేసేయటమే. వాటర్లో డిప్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్గా ఇది బిజీ ప్రపంచం. ఇక్కడ మన పల్లెటూరులాగా సాయంత్రానికి వెళ్ళిపోయి బల్ల మీద కూర్చొని వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు ఇదంతా చెప్పాల్సిన పని లేదు. ఇదంతా మాట్లాడుకోరు. ఆదివారం వచ్చింది అంటే ఎన్నో సంపాదించుకున్న రూపాయితోటి షాపింగ్ చేస్తారు, కావాలని కొనుక్కుంటారు. లేదు అంటే చక్కగా హ్యాపీగా భార్యాభర్త ఇద్దరు కూడా, ఎంత చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళే ఒక 10-15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి తీసుకుంటారు. ఇది లీస్ట్గా 12,000-15,000 ఎర్న్ చేస్తారు ఆడవాళ్ళు కూడా. తెలుగు తెలుస్తుంది వీళ్ళకి, ఎందుకంటే బార్డర్ దగ్గరలో ఉన్నారు కదా, బెంగళూరు అంతా కూడా తెలుగు తెలుస్తుంది. కాకపోతే ఏంటి చాలామంది మాట్లాడరు. బ్లాక్గా ఉంది స్క్రీను, మీకు కరెక్ట్గా కనిపిస్తున్నట్లేను. బాగుంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా ఉంటుంది వాటరు తాగేది, మినరల్ వాటరు. ఇట్లా ఓపెన్ చేసుకొని చక్కగా పట్టుకొని తాగేసేయటం. ఇంకా నేను మన బాటిల్ తెచ్చుకునే పని మర్చిపోయాను, మధ్యాహ్నం తీసుకొద్దాం. లీటర్ బాటిల్ ఉంది కదా. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం తిన్నాం కదా ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, ఇవన్నీ పరోటా, ఇవన్నీ కూడా మన నాలుగుకి రుచినిస్తాయి తప్పితే మన శరీరానికి మంచిది కాదండి. మన శరీరానికి మంచిది బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను కదా, వీటిల్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. నీకేంటి భయ్యా, నువ్వు ఎన్నైనా చెప్తావు, 6 లక్షల రూపాయలు యూట్యూబ్కి పెట్టావు, యూట్యూబ్ మీద నీకు ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తగ్గట్టు నువ్వు డ్రైవర్ కూడా చేస్తున్నావు, నువ్వు ఎన్నైనా చెప్తావు, మనీ ఎర్న్ చేస్తున్నావు అనుకోవచ్చు మీరు. అయితే ఫ్రూట్స్ అంటే మీరు కాస్ట్లీ అనుకోవద్దండి. ప్రతి సీజన్లో కూడా మనకి భగవంతుడు సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చాడు. ఇప్పుడు పుచ్చ వస్తుంది, అట్లాగే తర్బూజా వస్తుంది. ఇంకా కొన్నాళ్ళు పోతే ఇవి తక్కువగా వస్తాయి. 100 రూపాయలు పెడితే 150 రూపాయలు పెడితే కాయ వచ్చేస్తుంది మనకి. అట్లాగే తర్బూజా అయితే 100కి 3-4 అట్లా వస్తాయి. సీజనల్ ఫ్రూట్స్ తినండి. ఇప్పుడు జామ తీసుకుందాం, జామపళ్ళు తీసుకుందాం. అట్లాగే అట్టిపళ్ళు ఉన్నాయి కదా, అట్టిపళ్ళు కూడా తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ షుగర్ క్యాన్ జ్యూస్ ఉంది. అది 1 టైం క్రష్. మీరు ఎప్పుడు తాగినా కానీ మీకు 1 టైం క్రష్ చేసే మెషిన్ ఉంటే అది మీరు తప్పకుండా తాగండి, చాలా మంచిది. ఎందుకంటే
చెరుకు పిప్పులో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మనం మళ్ళీ పాత మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్లో క్రష్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది జ్యూస్లోకి దిగుతుంది. ఇది నేను చెప్పేది కాదు, శాస్త్రవేత్తలే చెప్పారు. ఆ బ్యాక్టీరియా తాగడం వల్ల మన బాడీకి కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వన్ టైం క్రష్ మిషన్ ఏదైతే ఉంటుందో మీకు చూపిస్తాను, మధ్యాహ్నం వచ్చినప్పుడు అది తాగుతాను కంపల్సరీ. అది తాగండి మీరు, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నేను జామకాయలు తీసుకున్నాను, తైవాన్ కాయలు. ఇవి 4 వచ్చినాయి కేజీకి. నాలుగు పీసులు వచ్చినాయి కేజీకి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మీరు చివరి వరకు వీడియో చూశారు అంటే మన ఛానల్ పైన మీరు ఆసక్తి అనేది కనబరుస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.